ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో ఆర్డర్స్ బుక్ చేస్తే వింత వింత వస్తువులు రావడం కామన్ అయిపోయింది. కానీ బెంగళూరులో ఓ మహిళ బుక్ చేస్తే విషపూరితమైన పాము ప్రత్యక్షమైంది. దీంతో ఆమె భయంతో వణికిపోయింది. ఈ ఘటన బెంగళూరు సర్జాపుర ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం అమెజాన్ ప్రైమ్లో మహిళ ఎక్స్బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఇవాళ ఆ ఆర్డర్ ఇంటికి రావడంతో బాక్స్ తెరిచి చూడగా పాము కనిపించింది. పార్సల్ లేబుల్కు అతుక్కొని బయటికి రాలేకపోవడంతో ప్రమాదం తప్పింది. షాక్ నుంచి తేరుకున్న మహిళ పాము ఉన్న పార్సల్ని ఓ బకెట్లో వేసి దాన్ని వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై అమెజాన్ స్పందించింది. మహిళకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. తమ బృందం సభ్యులు వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా బెంగళూరు ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, ఈ కామర్స్ సైట్లో ఆర్డర్ చేస్తే ఇప్పటి వరకు ఒక ఆర్డర్ చేస్తే ఒక వస్తువు ఇంకోటి రావడం ఇట్లాంటి ఘటనలు చూసాము. కానీ చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. దీని గురించి బాధితురాలు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి అమెజాన్ ఏముంది? దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఎస్ నరేష్, బెంగళూరు సర్జాపురానికి చెందిన తన్వి అనే మహిళ షాక్ గురిందనే చెప్పాలి. సాధారణంగా ఈ కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఆర్డర్ చేస్తే వాళ్ళు ఆర్డర్ చేసిన వస్తువులకు మరో వస్తువులు ఇట్లాంటివి రావడం కానీ ఇప్పటి వరకు చూసాం. అయితే తొలిసారిగా కూడా ఆర్డర్ ఓపెన్ చేస్తే పాము దర్శనం ఇచ్చిన ఘటన తొలిసారిగా చోటు చేసుకుందనే చెప్పాలి. దీంతో ఆ మహిళ అమెజాన్ పార్సల్ రావడంతో ఆమె ఆదివారం ఒక ఎక్స్బాక్స్ కంట్రోలర్ ని ఆర్డర్ చేశారు. ఆర్డర్ వచ్చింది ఇవాళ ఆమె ఆ బాక్స్ ని ఓపెన్ చేసే క్రమంలో బాక్స్ లో కూడా పాము కనపడింది. పాము కనపడిన వెంటనే ఆమె షాక్ గురై బాక్స్ ని పక్కకు పడేసింది. ఆ సమయంలోనే ఆ పాము బయటకు వచ్చే సమయంలో ఆ బాక్స్ కి ఏదైతే అమెజాన్ బాక్స్ పార్సల్ చేసి ఉంటారో ఆ టేప్ కూడా పాము అతుక్కోవడంతో కూడా ఆమె కొంత సమయానికి చేరుకుంది. ఆ తర్వాత ఆ బాక్స్ ని ఒక బకెట్ లో వేసి ఆ వీడియోను కూడా తీసింది. వీడియోను తీసి తన ఎక్స్ ఖాతా నుంచి కూడా అమెజాన్ కి ట్యాగ్ చేస్తూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి అమెజాన్ హెల్ప్ కూడా స్పందించడం జరిగింది. ఈ ఆర్డర్ కు తమకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరడంతో పాటు ఆర్డర్ డీటెయిల్స్ కానీ పూర్తి డీటెయిల్స్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసి తమకు నివేదిక ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా కూడా పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద అమెజాన్ కూడా ఈ పాము రావడానికి గల కారణాల మీద అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఆమె ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్న పరిస్థితి ఉంది. అమెజాన్ పాములు కూడా డెలివరీ చేస్తున్నా అంటూ కూడా సెటర్లు వేయడం కూడా జరుగుతుంది. అయితే ఇంతవరకు గతంలో కూడా ఏదైనా వస్తువు ఆర్డర్ చేస్తే ఇతర వస్తువులు కానీ అట్లాంటివి రావడం చోటు చేసుకుంది. కానీ అయితే ఇలాంటి ప్రమాదకరమైన ఘటన చోటు చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారిగా తెలుస్తుంది. దీని మీద అయితే అమెజాన్ కూడా తీవ్రంగా స్పందించి ఇది ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగిందనే వివరాలను కూడా రాబడుతున్నట్టుగా తెలుస్తున్నారు. రైట్ రిత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.